అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారి నవల యలమావి తోట 4వ భాగాన్ని వినబోతున్నారు. జరిగిన కథను వినని వారి కోసం డిస్క్రిప్షన్లో మొదటి 3 భాగాల లింకులు ఇవ్వడం జరిగింది. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఆదివారం ఉదయం 10 గంటలు. ఇంట్లో పెసరట్టు ఉప్మా, కొబ్బరి అల్లం చట్నీలతో వరలక్ష్మి గారు పెట్టిన టిఫిన్ తింటుంటే ఫోన్ మోగింది. హలో అన్నారు ఎంవిఎల్. నమస్కారం మాస్టారు, నేను కస్తూరి. ఏదో ఆలోచిస్తూ, ఏ కస్తూరి అని మళ్ళీ వెంటనే, యలమావి తోట కస్తూరి కదా అన్నారు. అవునండి. ఏంటి కస్తూరి, బావున్నావా? మీ అమ్మ, నాన్న, తమ్ముడు ఎలా ఉన్నారు? అందరం బావున్నాం. ఎలా చదువుతున్నావు? బాగా చదువుకుంటున్నా. కొన్ని పాఠాలు అర్థం కావట్లేదు. అన్నీ రాసి పెట్టుకున్నా. అన్నట్టు పరీక్షల దగ్గరకు వస్తున్నాయి. నీకోసం మోడల్ పేపర్లు రాశాను. వాటి ప్రకారం చదువుకుంటే చాలు. ఇప్పుడు నాకు రావడం కుదరలేదు. రేపు మీ నాన్నని ఓసారి కాలేజీకి రమ్మను అన్నారు. ఏమీ అనుకోబాకండి. మా నాయన నేను హనుమాన్ జంక్షన్ వచ్చాం. ఎస్టీడీ బూత్ నుంచి మీరిచ్చిన నెంబర్కి ఫోన్ చేశా అంది అమాయకంగా. ఈ ధైర్యమే కావాలి. వెరీ గుడ్. మీ నాన్నని రేపు పంపించు అన్నారు. అట్టాగే మేస్టారు, ఉంటా అని ఫోన్ పెట్టేసింది. ఇంకోటి వేసేదా అన్నారు వరలక్ష్మి. చాలు, కాఫీ ఇవ్వు. చిన్నమ్మెక్కడా అడిగారు. అంతలో చిన్నమ్మ వచ్చింది. ఇవిగో మోడల్ పేపర్లు రాశాను. వీటి ప్రకారం చదువు. వచ్చే వారానికల్లా అన్ని సబ్జెక్టులు పూర్తి చేయాలి అని కార్బన్ పేపర్తో రాసిన పేపర్లు ఇచ్చారు. అలాగే బావా. నువ్వేమీ డౌట్లు అడగడం లేదెందుకు? అడుగుతాలే బావగారు అని పేపర్లు తీసుకుని లోపలికెళ్ళింది. గుండు, అనక్కా పిలిచారు. ఇద్దరూ ఇంట్లో లేరు. అను వీక్లీలు పేపర్లు తేవడానికి వెళ్ళింది. వాడు ఫ్రెండ్ దగ్గరకు ఆడుకోవడానికి వెళ్ళాడు. సరే అని చెయ్యి కడుక్కోవడానికి లేచారు. అంతలో, నాన్న, జ్యోతి చిత్ర రాలేదు అని తెచ్చిన పేపర్లు వీక్లీలు గదిలో పెట్టి బయటకొచ్చి, అమ్మా ఆకలేస్తుంది అంది అనురాధ. మరుసటి రోజు కాలేజీకి వెళ్ళగానే ఎస్పీబీ చెల్లెల కోసం రాసిన మోడల్ పేపర్లు, పాత క్వశ్చన్ పేపర్స్ కలిపి కవర్లో పెట్టి ఫ్యూన్ వెంకట్రావుకిచ్చి పోస్ట్ చేయమని పంపారు ఎంవిఎల్. అంతలో అక్కడికి నర్సయ్య వచ్చాడు. రావయ్యా నర్సయ్య, నీకోసమే చూస్తున్నాను అని కొన్ని పుస్తకాలు, మోడల్ పేపర్లు ఉన్న కవర్ అతనికిచ్చారు. ఇది మీ అమ్మాయికిచ్చి చదవమను. ఈ కవర్లో ఉన్న పేపర్లకి జవాబులు రాయమను అని చెప్పారు. అలాగేనండి. వచ్చే నెలలో మీ యజమాని వస్తున్నాడని చెప్పానుగా. తోటంతా అద్దంలా ఉంచమన్నాడు. మరి తోటంతా అద్దం ఎక్కడి నుంచి తెస్తావో ఏమో, నీ ఇష్టం. మీరుండగా నాకేం భయమండి. ఈసారి వచ్చినప్పుడు తమరే చూస్తారుగా. మరి నేను బయలుదేరతానయ్యా అని నర్సయ్య వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత కొత్త శ్రీనివాసుని తీసుకుని ఉదయమే తోటకొచ్చారు ఎంవిఎల్. మామిడి తోట ఇంత శుభ్రం చేయించారేంటి? ఏదైనా షూటింగ్ ఉందా? లేదయ్యా. ఇంకో 10 రోజుల్లో తోట యజమాని అమెరికా నుండి వస్తున్నాడు. ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్, అలాగే వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నాడు. పుణ్యం పురుషార్థాల్లా. నాకు తెలియని అమెరికాలో ఉండే ఓనర్ ఎవరు మాస్టారు? రామ్మోహన్ అని అడవినెక్కలంలే. మీకు తెలిసే ఛాన్సే లేదు. నిజానికి నాకంటే కూడా పెద్దవాడు. అమెరికాలో యూనివర్సిటీ ప్రొఫెసర్. మీకెలా పరిచయం? నవోదయ రామ్మోహన్ రావు గారి దూరపు బంధువు. ఆయన ద్వారా పరిచయం. తర్వాత స్నేహం పాతుకుపోయింది. అంతలో కస్తూరి అక్కడికొచ్చింది. కస్తూరి, ఈ నెలలోనే నీకు పరీక్షలున్నాయి. ఈ 15 రోజులు బాగా చదువు. మీ నాన్నతో పేపర్లు పంపించాను. అవన్నీ పూర్తి చెయ్యి. తల ఊపింది. నర్సయ్య, ఈ వారంలో హైస్కూల్లో హాల్ టికెట్ ఇస్తారు. మీ అమ్మాయి నువ్వు వెళ్ళి తెచ్చుకోండి. అయ్యా, అది అయితే ఓ పని చెయ్యి. ఎల్లుండి నా దగ్గరికి రండి. తోడు మనిషిని పంపిస్తా. అలాగేనండి. ఆ తర్వాత శ్రీనివాస్కి తోట చూపించి బయలుదేరారు. అనుకున్నట్టుగానే రామ్మోహన్ కుటుంబం అమెరికా నుండి వచ్చారు. అడవినక్కలం వచ్చి ఎంవిఎల్కి ఫోన్ చేశారు. హలో రాము, చెప్పు, ఎప్పుడొచ్చారు?
నిన్న రాత్రి. ఈరోజు సాయంత్రం విక్టోరియా క్లబ్లో కలుద్దాం. అలాగే అని ఫోన్ పెట్టేశారు ఎంవీఎల్. ఆ రోజు సాయంత్రం విక్టోరియా క్లబ్లో రామ్మోహన్ని కలిశారు. రామ్మోహన్తో పాటు ఆయన అన్న కొడుకులు సురేషు, రఘు కలిసొచ్చారు. వాళ్ళని ఎంవీఎల్కి పరిచయం చేస్తూ, వీడు మా అన్నయ్య కొడుకు సురేష్, కేర్ ఆఫ్ కల్టివేషన్ ఎట్ నేటివ్ ప్లేస్. నమస్కారం మాస్టారు, మీరు నాకు తెలుసు. కాలేజీలో చదివావా, చదువుతున్నావా? రెండూ లేవు మాస్టారు. 10th ఆగిపోయింది నా చదువు. మా రెండో అన్నయ్య కొడుకు వీడు, రఘు, ఎంఎస్సి పాస్ అయ్యాడు. ఉద్యోగాల వేట. మా రెండో అన్నయ్య చలపతి గురించి చెప్పాగా, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తాడు. నమస్తే సార్ అన్నాడు రఘు. నమస్కారం. రాము, మామిడి తోటకి ఎప్పుడు వెళదాం? రేపు వెళ్దామా? రేపు నేను మెడ్రాస్ వెళ్తున్నాను. రావడానికి 4 రోజులు పడుతుంది. అయితే నువ్వు వచ్చాకే వెళదాం. ఎందుకయ్యా? ఫ్యామిలీని తీసుకుని ఈ లోపల వెళ్ళి రారాదు? తోట అద్దంలా ఉంది. నాకు ఢిల్లీలో అర్జెంట్ పనుంది. ఓ రోజు వెళ్ళి రావాలి. మా ఆవిడ పిల్లలు చూసొస్తారులే. మనిద్దరం కలిసి వెళ్దాం. అలాగే. ఆ తర్వాత రఘు, సురేష్ వెళ్ళిపోయారు. క్లబ్లో 2 గంటలు గడిపి ఎంవీఎల్ ఇంటికి చేరేసరికి రాత్రి 10 దాటింది. ఆ నెల చివరి బుధవారం ఉదయం 10 గంటలకి జిల్లా పరిషత్ హైస్కూల్లో కస్తూరి, విజయలక్ష్మి, పార్వతి మెట్రిక్ మొదటి పరీక్ష రాశారు. ముగ్గురు ఎంవీఎల్ ఇంట్లోనే ఉండి చదువుకునేవాళ్లు. ఆ సమయంలోనే ఎంవీఎల్ మెడ్రాస్లో స్నేహం సినిమాకి మాటలు రాసే పనిలో బాపు రమణల డిస్కషన్ కోసం వారం ఉండాల్సి వచ్చింది. ఢిల్లీ వెళ్లి తిరుగు ప్రయాణంలో మెడ్రాస్లో ఎంవీఎల్ని కలిశారు రామ్మోహన్. బాపు రమణలని, రావు గోపాలరావు, నూతన ప్రసాద్, ఎస్పీబీలను రామ్మోహన్కి పరిచయం చేశారు ఎంవీఎల్. రామ్మోహన్, ఎంవీఎల్ కలిసి మామిడి తోటలో జరగబోయే వనభోజనాలు కమ్ గెట్ టుగెదర్ పార్టీకి కుటుంబ సమేతంగా రావాలని వాళ్ళని ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి రావు గోపాలరావు తప్ప మిగిలిన వాళ్లంతా విజయవాడ మనోరమ హోటల్లో దిగారు. మరుసటి రోజు ఉదయం వనభోజనాల కార్యక్రమం కోసం ఉదయం 10 గంటలకల్లా నూజివీడు చేరుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళని మామిడి తోటకి తీసుకొచ్చారు ఎంవీఎల్. అక్కడ వనభోజనాలు అనడం కంటే సంగీత, సాహిత్య, కవి సమ్మేళనం అంటే సబబుగా ఉంటుంది. పండగ వాతావరణంలో సినీ ప్రముఖులు, ప్రకృతి ఒడిలో సెలబ్రిటీలమనే భావన లేకుండా పెద్దల్లో పెద్దల్లా, పిల్లల్లో పిల్లల్లా కలిసిపోయారు. ఎస్పీబీ చిన్నపిల్లలతో ఆడుకుంటూ, పాటలు పాడుతూ, మధ్య మధ్యలో మిమిక్రీ చేస్తూ అక్కడున్న వాళ్ళని అలరించారు. రొటీన్ జీవితానికి భిన్నంగా. మరో పక్క మామిడి చెట్ల కింద పరిచిన చాపల మీద చతుర్ముఖ పారాయణం, ఇంకో పక్క సాహిత్య ప్రసంగాలు, కవితాగానాలు జరుగుతున్నాయి. ఎంవీఎల్ అందరికీ అనుసంధానకర్తగా ఏర్పాట్లు చేస్తూ, టైంకి వాళ్ళకేం కావాలో అందేలా చూస్తూ అందరికీ అందుబాటులో ఉన్నారు. అందరి మధ్య చలాకీగా తిరుగుతూ, కావలసినవి అందిస్తూ కబుర్లు చెబుతున్న పిల్లలతో కస్తూరి, చిన్నా కూడా కలిసిపోయారు. ఆ రోజంతా మామిడి తోటలో నర్సయ్య కుటుంబం ఎన్నడూ చూడలేని పండుగ వాతావరణం ఆస్వాదించారు. ఆ వాతావరణంలో 2 కళ్ళు మాత్రం కస్తూరి సహజ అందాన్ని, కలుపుగోలుతనాన్ని, చలాకీతనాన్ని మౌనంగా మనసులోనే ఆస్వాదించసాగాయి. చామన ఛాయ అయినా ముగ్ధ మనోహరంగా స్వచ్ఛమైన నవ్వు, మళ్లీ మళ్లీ చూడాలనిపించే పెద్ద కళ్ళు, నవ్వితే బుగ్గలపై పడే సొట్టలు, చక్కని పలువరుస, పొడవాటి జడ, పరికిణి ఓణీలో పల్లె సొగసులు రాసిపోసినట్టు కనిపిస్తున్న 16 అణాల బాపు బొమ్మల కస్తూరి రూపం మనసులో అజంతా శిల్పంలా నిలిచిపోయింది. మామిడి తోటకి వచ్చిన వాళ్లందరూ తమ స్థాయి, అంతస్తులు, హోదాలు మరిచిపోయి అక్కడున్నంతసేపు కల్మషాలకతీతంగా అందమైన అనుభవాలని మూటకట్టుకుని కమ్మనైన విందు భోజనం ఆరగించి సాయంత్రం వరకు ఎటువంటి ఆంక్షలు లేని విభిన్న వాతావరణంలో సేదదీరి తిరుగు ప్రయాణం అవుతుంటే అతని కళ్ళు మాత్రం కస్తూరి కనుమరుగయ్యే వరకు వెనక్కి తిరిగి తిరిగి చూస్తూనే ఉన్నాయి. ఆ మరుసటి రోజు బాపు, రమణ, ఎస్పీబీలతో కలిసి స్నేహం సినిమా మాటలు రాయడానికి మెడ్రాస్ వెళ్ళిపోయారు ఎంవీఎల్. 2 నెలల తర్వాత మెట్రికులేషన్ రిజల్ట్స్ వచ్చాయి. ఎంవీఎల్ ఇంటికి ఫోన్ చేశారు. పేపర్లో 3 నెంబర్లు కనిపించాయి.
పరీక్షలు రాసిన వాళ్ళకంటే వాళ్లతో రాయించిన ఎంవీఎల్ ఎక్కువ ఆనందపడిపోయారు. ముఖ్యంగా కస్తూరి పాస్ అవడం ఆయనకెంతో సంతోషాన్నిచ్చింది. చిన్నమ్మకి అభినందనలు తెలిపారు. మీ వాళ్ళు చెప్పినట్టు పెళ్లికి తలాడించక ప్రైవేటుగా డిగ్రీ చదువుకుంటానని చెప్పు అని చెప్పారు. ఎంవీఎల్ని మెడ్రాస్లో ఇంటికి పిలిచి పార్వతి పాసైన ఆనందంలో భాగం చేశారు ఎస్పీబీ. మెడ్రాస్ నుండి నర్సయ్యకి ఫోన్ చేశారు ఎంవీఎల్. ఫోన్ ఎత్తిన కస్తూరి గొంతు ఆనందపడిపోయింది. చిన్నపిల్లలా ఏడ్చేసింది. మీ దయా ప్రోత్సాహం వల్లనే అని కృతజ్ఞతతో తన మాటల్లో చెప్పింది. కాలేజీలో ఇంటర్లో చేరి చదువు, ఆ ఏర్పాట్లు చేస్తాను అన్నారు. నరసయ్య, సుశీల కూడా ఎంవీఎల్తో మాట్లాడారు. నరసయ్య, కస్తూర్ని కాలేజీలో చదివించాలి. చదువును మించిన సంపద లేదు. ముఖ్యంగా ఆడపిల్లలకు అది తరగని ఆస్తి లాంటిది అన్నారు. అలాగేనండి, మాకేం తెలుసండి, మీరెలా చెప్తే అలాగే చేస్తానండి కృతజ్ఞతతో అన్నాడు నరసయ్య. తెలుసుకోవాలి, ఎప్పుడూ నేను తోడుండను కదా. మీ అమ్మాయి కాలేజీ చదువుకొచ్చింది, తెలీదు అనుకుంటే ఎప్పుడూ నూతిలోనే కప్పల్లాగే ఉంటాం. రేపు నీ కూతురు చదువుకుని మంచి ఉద్యోగం చేయడమే కాదు, మీ ఇద్దరికీ ప్రపంచాన్ని చూపించాలి. రేపు మీ కొడుక్కి మంచి భవిష్యత్తుకి మీ ముగ్గురూ కలిసి మంచి మార్గం చూపించాలి. అదే నేను కోరుకుంటున్నాను. పిల్లలతో పాటు పెద్దవాళ్లు ఎదగాలి. సరేనయ్యా అన్నాడు నరసయ్య. ఫోన్ కట్ అయింది. నాన్నా, మాస్టర్ ఏమన్నారు అడిగింది కస్తూరి. పిల్లల్ని బాగా చదివించమని చెప్పారు. మమ్మల్ని తెలివి తెచ్చుకోమని చెప్పారు. నిజమే, పిల్లల్ని బాగా చదివిద్దామయ్యా. మనలా కాయ కష్టం చేసుకునే బతుకులు ఆళ్ళకొద్దు. కాలం మారతాంది, మనము మారాలి అంది సుశీల. అట్నే లేవే. నాన్న, అక్క కాలేజీకెళ్ళి చదువుకుంటుందా అడిగాడు చిన్న. నువ్వు వద్దువుగాని, నేను నిన్ను చదివిస్తా అంది కస్తూరి. పిల్లలిద్దరూ ముందు నడుస్తుంటే వాళ్ల వెనక మురిపెంగా వాళ్లను చూస్తూ భార్యాభర్తలిద్దరూ ఇంటివైపు కదిలారు. నెల రోజుల తర్వాత మద్రాసు వదిలి వచ్చారు ఎంవీఎల్. కాలేజీలో పాఠాలు చెప్పుకోవడానికో ఇంట్లో వాళ్ల మంచి చెడ్డలు చూడ్డానికో కాదు. లీవ్ పొడించడం ఓ కారణమైతే, నెల రోజుల సుదీర్ఘ విరామం తర్వాత నూజువీడు బెంగెట్టుకుంటుందన్న మరో కారణం. ఓ రోజంతా ఇంట్లో గడిపి సినిమా విశేషాలు చెప్పి సాయంత్రం భార్యా పిల్లల్ని సినిమాకు తీసుకెళ్లారు. మరుసటి రోజు కాలేజీ మిత్రులతో, విద్యార్థులతో గడిపారు. మూడో రోజు సాయంత్రం శ్రీనివాస్ ఎస్టీపీలతో మామిడి తోటకొచ్చారు. తనతో తెచ్చిన స్వీట్లు కస్తూరికి, చిన్నాకి ఇచ్చారు. అయ్యా, తమరికి ఖర్చెందుకయ్యా అన్నాడు నరసయ్య. తీసుకోవడమే కాదయ్యా, తిరిగి ఇవ్వడం కూడా తెలియాలి అన్నారు. కస్తూరి కళ్ళు ఆనందంగా మెరిశాయి. మారాకు తొడిగే చిన్న మొక్క ఎదుగుదల అక్కడితోనే ఆగిపోకుండా వేళ్లు తడిసేలా కాసి నీళ్లు పోస్తే చాలు, మరో ఆకు వేస్తూ ఎదగడం మొదలు పెడుతుంది. ఇచ్చుటలో ఉన్న హాయిని అనుక్షణం ఆస్వాదించే ఎంవీఎల్ మనస్తత్వం కస్తూరికి బాగా అర్థమైంది. ఆ భావాన్ని ఎలా మాటల్లో చెప్పాలో తెలియక కస్తూరి మనసులోని కృతజ్ఞత అంతా ఆర్ద్రతగా మారి కళ్లలో తడితో వ్యక్తం చేసింది. చదువుకుని వృద్ధిలోకి రావాలి, 10 మందికి సహాయం చేసే స్థితికి నువ్వెదగాలి. నీకా తెలివితేటలున్నాయి, సరిగ్గా ఉపయోగించుకో అని చెప్పి బయలుదేరారు. విశాఖపట్నం నుండి అడవినెక్కలం వచ్చాడు రఘు. గుమ్మం అరుగు మీద కూర్చున్న సురేష్, ఏంట్రా రఘు, చెప్పా పెట్టకుండా సడన్గా ఊడిపడ్డావు, ఏమైనా పనుందా అన్నాడు. లోపలికి రానిస్తావా? గుమ్మంలోనే అప్పగింతలు మొదలుపెట్టావు. ఒక్కడనే కాదు, అమ్మా నాన్న కూడా వచ్చారు. విజయవాడలో పెళ్ళి ఉంటే అది చూసుకుని ఇటొచ్చాం. చూడలేదు, రా. అంతలో రఘు తండ్రి చలపతిరావు, తల్లి శారద లోపలికొచ్చారు. వాళ్ళు లోపలికి వెళ్ళాక, ఏమీ అనుకోమాకరా, ఊరికినే ఏడిపిద్దామని అన్నాను. గుంటూరు జేకేసీ కాలేజీలో జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీ ఉన్నాయంటే అప్లికేషన్ ఇద్దామని వచ్చాను. పోస్టులో పంపొచ్చుగా. పంపాను, ఎందుకైనా మంచిదని బై హ్యాండ్ ఒకటిస్తే మిస్ అయ్యే ఛాన్సే ఉండదు కదా అన్నాడు రఘు. చాలా దూరదృష్టిరా నీకు అన్నాడు సురేష్. అంతలో అక్కడికి రాధాకృష్ణ వచ్చాడు. రాధాకృష్ణ, రామ్మోహన్, చలపతి అన్నదమ్ములు.
రాధాకృష్ణ అడవినెక్కలంలో వ్యవసాయం చూసుకుంటూ ఉంటాడు. రామ్మోహన్ అమెరికాలో యూనివర్సిటీలో ఉద్యోగం. చలపతి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు. అడవినెక్కలం పరిసర ప్రాంతాల్లో ఉన్న తమ్ముళ్ల పొలాలు ఆస్తులను కూడా రాధాకృష్ణే చూస్తుంటాడు. ఏరా చలపతి, ఎంతసేపైందొచ్చి? ఇప్పుడే అన్నయ్య. బావున్నావా? బావుగారు బావున్నారా అడిగింది శారద. బావున్నానమ్మా, రండి భోంచెద్దురుగాని అన్నాడు రాధాకృష్ణ లోపలికెళుతూ. మరుసటి రోజు ఉదయం 10 గంటలప్పుడు, అన్నయ్య, రామ్మోహన్ తుక్కులూరు దగ్గర కొన్న మామిడి తోటని చాలా బాగా చేయించాడట కదా, వెళ్ళి చూసి రమ్మని ఫోన్ చేసి చెప్పాడు. నువ్వు రాకూడదు? వెళ్ళొద్దాం. నాకు పొలం పనుంది, మీరెళ్ళండి. ఇక్కడే కదా, నేను తర్వాత వెళ్తాలే అన్నాడు రాధాకృష్ణ. అలాగే అని చలపతిరావు, శారద, రఘు బయలుదేరారు. తోట ముందు ఆగిన కారు చూసి బయటకొచ్చాడు నరసయ్య. కొత్త మనుషులను చూసి, అయ్యా తమరు అన్నాడు. మీ ఓనర్ రామ్మోహన్ గారి తమ్ముణ్ణి. రండి రండి, తమరినెప్పుడూ చూడలేదు, అందుకే అడిగాను, ఏమీ అనుకోమాకండి అన్నాడు. కారులో నుంచి శారద, రఘు దిగారు. రండమ్మా అని లోపలికి పిలిచాడు నరసయ్య. అక్కడికి చిన్న, కస్తూరి వచ్చారు. మీ పిల్లలా అడిగింది శారద. అవునమ్మా. కస్తూరి కళ్ళు రఘుని గుర్తుపట్టాయి. రఘు ఆమెను చూశాడు. అన్నయ్య ఫోన్ చేసి తోటంతా బాగు చేశావని చెప్పాడు, అందుకే ఓసారి చూసిపోదామని వచ్చాం అన్నాడు చలపతి. రండయ్యా, లోపలికెళ్దాం అని ముందుకు నడుస్తూ, తమరేడుంటారయ్యా? వైజాగ్లో. మాకొక్కడే కొడుకు రఘు, వీడే అని చూపించాడు. బాబుగారిని చూశానండి, 2 నెలల క్రితం అయ్యగారు వచ్చినప్పుడు వనభోజనాలు పెట్టించారండి. అప్పుడు బాబు కూడా వచ్చారు. అవును, అప్పుడు మాకు రావడానికి కుదరలేదు. చిన్న పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్నా, అమ్మ పిలుస్తోంది అన్నాడు. ఇప్పుడే వస్తా, తమరు పంపు సెట్టు కాడున్న ఇంట్లో కూర్చోండి అని కస్తూరితో, ఆడికి తీసుకెళ్ళు, ఇప్పుడే వస్తా అని వెళ్ళాడు. రండి అని కస్తూరి ముందు నడుస్తుంటే ఆమెని అనుసరించారు. ఫామ్ హౌస్ ముందున్న వసారాలో కుర్చీలు గుడ్డతో తుడిచి, కూర్చోండి అని కస్తూరి పక్కకు జరిగింది. రఘు కళ్ళు ఆమెనే గమనిస్తున్నాయి. కస్తూరి యాదృచ్ఛికంగా అటువైపు చూసేసరికి చూపు మరల్చాడు. ఇది మామిడి తోటలా లేదు, పార్కులా ఉంది అన్నాడు చలపతిరావు. చాలా చెట్లు పెట్టారే అంది కస్తూరితో శారద. అవునండి, జామ, నిమ్మ అంటూ చెట్ల పేర్లు, పూల చెట్ల పేర్లు చెప్పింది. అలా చెప్పేటప్పుడు ఆమె కళ్ళు చక్రాలు తిరుగుతూ ఉండడం రఘుతో పాటు శారద కూడా గమనించింది. అక్కడికి కొబ్బరి బొండాలు తెచ్చారు నరసయ్య, సుశీల. దూర జామకాయలు కోసి ఉప్పు కారంతో ప్లేట్లో పెట్టి తెచ్చింది. చిన్న మంచినీళ్ల కూజా, గ్లాసులు తెచ్చాడు. కస్తూరి ముగ్గురికి జామకాయలున్న ప్లేట్లు అందించింది. తర్వాత నరసయ్య కొబ్బరి బొండాలు కొట్టించాడు. రండి, తోట చూద్దురుగాని అని కస్తూరి వాళ్ళని తీసుకెళ్లి తోటంతా తిప్పి చూపించింది. ఏం చదువుకున్నావు అడిగింది శారద. మొన్నే మెట్రికులేషన్ పాస్ అయ్యానండి. మరి ఇంటర్లో చేరలేదా అడిగాడు చలపతి. వచ్చే సంవత్సరం చేరతానండి అంది తల వంచుకుని. రఘు ఆమెనే చూస్తుంటే శారద కొడుకు వైపు చూసింది. పొద్దున పూట రామచిలుకలు, గోరువంకలు, ఇంకేవో పిట్టలు బోల్డన్నొచ్చి ఈ చెట్ల మీద వాల్తాయి. సూర్యుడు చెట్ల సందుల్లోంచి భలే అందంగా కనపడతాడు. నిద్ర లెగవడంతోనే పక్షుల్ని పలకరించడం, చెట్ల సందుల్లో నుంచి సూర్యుడిని చూడడం నాకు బాగా ఇష్టం అంటూ కళ్ళు చక్రాల్లా తిప్పుతూ చెప్తుంటే కస్తూరినే చూస్తున్నాడు రఘు. నవ్వేటప్పుడు ఆమె 2 బుగ్గల మీద పడే డింపుల్స్, చెట్లు, ప్రకృతి గురించి ఆమె మాట్లాడుతున్నప్పుడు కళ్ళలో కనిపించే కాంతి, అమాయకపు నవ్వు, పొందికైన అవయవ సౌష్ఠవం చూస్తుంటే తెలియకుండానే రఘు మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. అంతలో నర్సయ్య అక్కడికొచ్చి, కస్తూరి, అమ్మ పిలుస్తుంది, నువ్వెళ్ళు అన్నాడు. కస్తూరి కాసేపు ఉంటే బావుండు అనుకున్నాడు రఘు. ఎందుకు ఎవరు ఎప్పుడు ఎక్కడ దేన్ని పారేసుకుంటారో అంతా విధిలిఖితమే. అయినా ఆస్తులు, అంతస్తులు తన ప్రేమకు అడ్డు రాకూడదని మనసులోనే అనుకున్నాడు రఘు. తన తండ్రి స్టీల్ ప్లాంట్ యూనియన్లో పనిచేయడం వల్ల కమ్యూనిస్టు భావజాలం అబ్బింది. తండ్రికి పెళ్లి విషయంలో పెద్దగా పట్టింపు లేకపోయినా తల్లికి మాత్రం స్థిరమైన సాంప్రదాయ అభిప్రాయాలు ఉన్నాయి. అస్సలు కాంప్రమైజ్ కాదు. అయినా చూద్దాం
అనుకుంటూ కస్తూరి వెళ్ళిన వైపు వెనక్కి తిరిగి చూశాడు. ఆమె కూడా వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి చూసింది. అంతలో రఘు అని తల్లి పిలవడంతో ఆ అని తల తిప్పాడు. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో చూశావా? నాకైతే 6 నెలలకోసారి ఈ తోటకొచ్చి ఇక్కడే వంట చేసుకుంటూ రొటీన్ జీవితానికి భిన్నంగా ఉండాలనుంది అంది శారద. అవునమ్మా, నాకైతే ఇక్కడే ఉండిపోవాలనుంది. మీరేమంటారు అని ఏదో ఆలోచిస్తున్న భర్తను అడిగింది శారద. నాకు ఉద్యోగం, భార్య, కొడుకు ఉన్నారు. 2 ఆడపిల్లలు. నేనెలా వైజాగ్ వదిలేది అన్నాడు. ఏదేమైనా ఇది మామిడి తోటలా లేదు, బృందావనంలా ఉంది అన్నాడు రఘు. తోటంతా తిరిగి చూశాక చాలా బావుందయ్యా నర్సయ్య. ఈసారి నుండి ఈ ఊరొచ్చినప్పుడు తప్పకుండా వస్తాం అన్నాడు చలపతి. అట్టాగే రండయ్యా అన్నాడు నరసయ్య. మధ్యాహ్నం అవడంతో వెళదాం పదండి అన్నాడు చలపతిరావు. వెళ్ళొస్తాం నరసయ్య. అన్నవరం దగ్గర మాకు మామిడి తోట ఉంది. కాపలా మనిషిన్నాడు. కాని వాడికే ఎవరో ఒకరు కాపలా ఉండాలి. తాగుబోతు. ఎవరైనా మంచివాళ్లుంటే చూసిపెట్టు అన్నాడు. తోట లోపలకుంటదా, రోడ్డు మీదకుంటదా అన్నాడు. పెంకుల ఫ్యాక్టరీ దాటాక రోడ్డు మీదకే కనిపిస్తుంటుంది. కనుక్కొని చెప్తానండి. వారం టైం ఇయ్యండి అన్నాడు. సరే, బయలుదేరతాం. తల్లితో పాటు కస్తూరి వచ్చింది. వెళుతున్న రఘు వెనక్కి తిరిగి చూసేసరికి అతని చూపులకి అర్థం తెలియకపోయినా ఆమె వయసుకి అర్థమై ఆమెకు తెలియకుండానే కళ్ళు బదులిచ్చాయి. ఆ చిన్న సంకేతం చాలు రఘు మనసులో ప్రేమ పునాదులు కట్టుకోవడానికి. వాళ్లు వచ్చిన కారు కనపడకుండా వెళ్లే వరకు కస్తూరి కళ్ళు చూశాయి. కస్తూరి అని తల్లి పిలవడంతో ఉలిక్కిపడ్డట్టు చూసి ఏంటమ్మా అంది. ఎంతసేపు ఆ కారు చూస్తావే? అట్ట కారులో తిరగాలంటే పెట్టి పొట్టాల. లోపలికిరా, మన బతుకులు ఇంతే అని మెట్ట వేదాంతం చెప్పి లోపలికెళ్తున్న సుశీల వెనకే లోపలికొచ్చింది కస్తూరి. 2 రోజుల తర్వాత చలపతిరావు, శారద వైజాగ్ బయలుదేరారు. జేకేసీ కాలేజీలో ఇంటర్వ్యూ అటెండ్ అయి వస్తానని చెప్పాడు రఘు. ప్రతిరోజు సాయంత్రం సురేష్తో నూజివీడి వచ్చేవాడు రఘు. ఇద్దరూ కలిసి సినిమా చూసేవాళ్లు. ఎంత వద్దనుకున్నా రఘు మనసులో కస్తూరి తిష్ట వేసుకుంది. ఆ మాట ఎవరితో అయినా పంచుకోవాలని తహతహలాడుతోంది రఘు మనసు. ఇన్నేళ్లు ఏ అమ్మాయి దగ్గర పారేసుకొని మనసు కస్తూరిని చూసిన క్షణం నుండి వశం తప్పింది. ఆస్తుల్లో, అంతస్తుల్లో, కులంలో ఏ రకంగా చూసినా తమ దరిదాపుల్లో నిలబడ్డానికి కూడా నర్సయ్య కుటుంబం సరిపోదు. ఎంత కాదనుకున్నా మనసు ఆ సహజ సౌందర్యాన్నే కోరుకుంటోంది. కస్తూరి అమాయకపు చూపులు, కల్మషం లేని మాటలు, మళ్లీ మళ్లీ వినాలనిపించే గొంతు కట్టిపడేస్తోంది. తండ్రిని ఎలాగోలా కన్విన్స్ చేయగలనని నమ్మకం ఉంది. కాని తల్లి విషయంలో పప్పులుడకవు. ఎందుకంటే తల్లి ఒకసారి అవునన్నా కాదన్నా మాట వెనక్కి తీసుకునే మనిషి కాదు. తల్లి తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఆమె అంచనాలు తప్పవు. ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూప్ తీసుకుంటానంటే మెడిసిన్ చదవదలుచుకుంటేనే తీసుకో, లేదంటే ఎంపీసీ తీసుకో. మ్యాథ్స్ రావనుకుంటే హాయిగా సిఈసీనో లేకపోతే హెచ్ఈసీనో తీసుకో. మెడికల్ ఎంట్రన్స్ రాస్తే సీట్ రాకపోవడం అనేది ఉండకూడదు. మాకు డొనేషన్ కట్టయినా నిన్ను మెడిసిన్ చదివించే స్తోమతుంది. మెరిట్లో సీట్ రాకపోతే సీటు కొని చదివించే తప్పు మాత్రం చేయను. ఎందుకంటే నువ్వు చదువుకొని రేపు డాక్టర్ వై డబ్బు కోసం మానవత్వం మర్చిపోయి అమాయకుల ప్రాణాలు తీయడానికి అలవాటు పడితే నిన్ను చూసి తట్టుకోలేక నిన్ను డాక్టర్ని చేసిన నేరానికి నేను ఆత్మహత్య చేసుకోవాలి. అందుకే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అంది. కష్టపడి చదువుతానమ్మా, మెరిట్లోనే సీట్ తెచ్చుకుంటాను అని ఎంత బతిమిలాడినా శారద కొడుకుని నమ్మలేదు. నాన్న చెప్పినా పెదనాన్నలు చెప్పినా తల్లి కన్విన్స్ అవ్వలేదు. ఎందుకంటే ఆమెకి చదువు విలువ, డబ్బు విలువ తెలుసు. అంతకంటే మనుషుల విలువ బాగా తెలుసు. చలపతి డిగ్రీ వరకే చదివితే శారద పెళ్ళయ్యే నాటికే పీజీ కంప్లీట్ చేసింది. చదువుకోవాలి గాని చదువు కొనకూడదనే మనస్తత్వం శారదది. మనకు విద్య ద్వారా విజ్ఞానం రావాలి, కాని విచక్షణ మన నుండి పారిపోకూడదు అంటుంది. ఆర్థికంగా వెనకబడి చదువుకునే ఎంతోమంది పిల్లలకి ఫీజులు కట్టి చదివిస్తుంది. మనిషిని చూసి వాళ్ల బలాబలాలు అంచనా వేసి వాళ్ల వ్యక్తిత్వం గురించి చెప్పేస్తుంది. ఇంతటి నేపథ్యం ఉన్న అమ్మ కస్తూరిని కోడలుగా అంగీకరిస్తుందా?
అసలు కస్తూర్ని తనెందుకు ఇష్టపడుతున్నాడు? ఆమెలో తనను ఆకర్షించే ప్రత్యేకతలు ఏమున్నాయి? మనసు పదే పదే ప్రశ్నిస్తోంది. వాటికి అతని వద్ద సమాధానాలు లేవు. ప్రేమ ఒక పారదర్శకమైన సన్నటి పొర. దానిని నిష్కల్మషంగా చూడగలిగే వాళ్ళకి అవతలి వైపు వాళ్ల బింబం స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం 2 సార్లు చూడగానే ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానంటే అసలు కస్తూరి అంగీకరిస్తుందా? అందుకు వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? ఎన్నిసార్లు చూశాము, కలిశాము అన్నది కాదు. ప్రేమ పుట్టేది ఒక్క క్షణంలోనే. తన గజిబిజి ఆలోచనల్ని సురేష్తో పంచుకోవాలనుకున్నాడు. కానీ సురేష్కి నోటి తొత్తర ఎక్కువ. మనిషి చాటైతే చాలు, వాడికి చెప్పిన రహస్యం గట్టు తెగిన ప్రవాహంలా బయటకొచ్చేస్తుంది. ఆ ఆలోచనలతోనే నూజివీడు ఒక్కడే వచ్చాడు. చిన్న గాంధీ బొమ్మ సెంటర్లో మిత్రుడు బాలాజీ కనిపించాడు. అతనితో కాసేపు కబుర్లు చెప్పాక సినిమాకి వెళదాం రమ్మన్నాడు. నాకు పనుంది, వెళ్ళాలని చెప్పగానే బాలాజీ వెళ్ళిపోయాడు. అప్పటికి మధ్యాహ్నం 12 అయింది. ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ మనసు మాత్రం మామిడి తోటకెళ్దామంటుంటే మనసు మాట కాదనలేక హనుమాన్ జంక్షన్ వెళ్లే బస్ ఎక్కి మామిడి తోట దగ్గర దిగాడు రఘు. కుక్క అరుస్తుంటే కస్తూరి లోపల నుండి ఉన్నపళంగా దాదాపుగా పరిగెత్తుకుంటూ వచ్చింది. తోటకున్న గేటుకి లోపల పక్క తాళం వేసింది. రాజా, ఆగు అంటూ గేటు దగ్గర కనిపించిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఆమెనే చూస్తున్న రఘు వైపు చూడాలో తలదించుకోవాలో అర్థంగాక చూస్తూ నిలబడ్డది. 2 నిమిషాల నిశ్శబ్దం తర్వాత లంగా మీద జాకెట్ ఓణీ కాకుండా తండ్రిది పాత షర్ట్ వేసుకున్నానని గుర్తొచ్చి వేగంగా లోపలికి పరిగెత్తబోతుంటే, "ఒక్క నిమిషం ఆగు" అన్నాడు రఘు. మొహం శరీరం తిప్పకుండా ఆగిపోయింది. "లోపలికి రావచ్చా? అమ్మా, నాన్న, తమ్ముడు లేరు. ఒక్కదాన్నే ఉన్నా. అయితే వెళ్ళిపోమంటావా?" "సరే, వెళ్తున్నా" అని రఘు అనేసరికి వేగంగా గేటు దగ్గరకొచ్చింది. "వాళ్ళు లేరని నాకు తెలీదు. మొన్న వచ్చినప్పుడు నాతో తెచ్చుకున్న పుస్తకం ఫామ్ హౌస్ కిటికీలో పెట్టి మర్చిపోయాను. తీసుకెళ్ళొచ్చా?" "ఉండండి, గేటు తాళం తెస్తాను" అని లోపలికి పరిగెత్తి 5 నిమిషాల తర్వాత లక్షణంగా పరికిణీ ఓణీలో కుందనపు బొమ్మలా వచ్చిన కస్తూరిని చూసి తన చేతిని గిల్లుకున్నాడు రఘు. కస్తూరి గేటు తాళం తీసింది. లోపలికొస్తూ, "కిటికీలో పుస్తకం చూశావా?" అన్నాడు. "లేదు" అంది ముక్తసరిగా. "గలగలా మాట్లాడతావనుకుంటే మాటల్ని దాచుకుంటున్నావెందుకు?" అన్నాడు మౌనంగా నిలబడ్డ కస్తూరితో. "ఫామ్ హౌస్ దాకా తోడొస్తావా? ఇక్కడేం భయం లేదు. పాములు, తేళ్లు." గలగలా నవ్వింది కస్తూరి. "ఆడపిల్లనొక్కదాన్ని ఇంత పెద్ద తోటలో ధైర్యంగా ఉన్నాను కదా, వెళ్ళి తెచ్చుకోండి." "రావా ప్లీజ్" అన్నాడు. సంభాషణ పొడిగించకుండా రఘు ముందు నడిచింది. "ఫామ్ హౌస్ రాగానే ఎక్కడ పెట్టారో చూసుకోండి" అంది. రఘు కిటికీ దగ్గరకు వెళ్ళి, "ఇక్కడే పెట్టాను." "లేదు." "నువ్వు చూసావా? తీసావా?" అన్నాడు. "చూడలేదు, తీయలేదు." "మరేమైంది?" "పోనీ మీ వాళ్ళెవరైనా తీశారేమో. ఒకసారి ఇంట్లో చూస్తావా?" "మా వాళ్లకు అంత ధ్యాస లేదు." "ఏ పుస్తకం అది?" "కెమిస్ట్రీ బుక్, లైబ్రరీది." కస్తూరికి తెలుసు అసలక్కడ ఏ పుస్తకం అతను పెట్టలేదని. రఘుకి తెలుసు లేని పుస్తకం కోసం పెద్దవాళ్లు లేనప్పుడు అక్కడికి రావడం సబబు కాదని. మౌనంగా నిలబడ్డ కస్తూరితో, "ఓకే, వేరెక్కడో పెట్టి మర్చిపోయి ఉంటానులే, వెళ్తాను" అని వెళ్దామా వద్దా అని సంశయిస్తుంటే అతనేదో చెప్పడానికొచ్చి చెప్పలేకపోతున్నాడని కస్తూరికి అర్థమైంది. అని తలూపింది. "వెళ్ళొస్తాను" అని వెళ్లేవాడు ఆగి మళ్లీ ఆగి వెనక్కి చూస్తుంటే, "మా అమ్మా నాన్న లేనప్పుడు రామాకండి. ఇట్లా అన్నానని ఏమీ అనుకోమాకండి" అంది కస్తూరి. "ఓకే, ఐఎమ్ సారీ" అని వెనక్కి తిరిగి చూడకుండా బయటికెళ్లాడు. తోట గేటు తాళం వేస్తూ వేగంగా వెళుతున్న రఘువును చూసింది. అతనిని రావద్దని చెప్పి తను తొందరపడ్డదేమో అనుకుంది. అంతలోనే ఎవరూ లేనప్పుడిలా రావడం అలవాటైతే ఈ విషయం తల్లిదండ్రికి తెలిస్తే, అమ్మో, తండ్రి చంపేస్తాడు. తర్వాత మాస్టారికి తెలిసి ఆయన రాకపోతే, తన చదువు ఆగిపోతే, ఒకదాని తరువాత ఒకటి ఆలోచనలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తుంటే
కస్తూరి వేగంగా వెళ్లి మోటార్ ఆన్ చేసి చన్నీళ్లతో తలస్నానం చేశాక గాని ఆలోచనలు సద్దుమణగలేదు. సినిమా పనులు ముగించుకుని మెడ్రాస్ నుంచి నూజివీడు వచ్చేశారు ఎంవీఎల్. ఆ రోజు ఆదివారం. గుండు శివరాం ప్రసాద్ ఇంట్లో ఉన్న సినిమా పత్రికలు హాల్లో కూర్చొని తిరగేస్తున్నాడు. అనురాధ పుస్తకంలో ముగ్గులు ప్రాక్టీస్ చేస్తోంది. తండ్రిని చూడగానే లేచి వెళ్ళిపోబోతున్న రాంప్రసాద్తో, గుండు ఆగు, ఇవి కూడా చదువు అని తనతో తెచ్చిన సినిమా పత్రికలు మ్యాగజైన్లు ఇచ్చారు. రాంప్రసాద్ తల్లిచాటు తనయుడు. తండ్రితో మాట్లాడదలుచుకున్న ఏ విషయమైనా ఇండైరెక్ట్ స్పీచ్లోనే తల్లి ద్వారా ఎంవీఎల్కి చేరేది. చాలా రోజుల తర్వాత భర్తని చూసిన వరలక్ష్మి కాఫీ తెచ్చారు. ముందు స్నానం చేసి వస్తాను అని లోపలికి వెళ్లారు. పొద్దున్నే సినిమా పుస్తకాలు చదువుతున్నావెందుకురా అన్నారు వరలక్ష్మి గారు. నాన్న కొత్తవి తెచ్చిచ్చారు అంది అనురాధ. అంతలో ఎంవీఎల్ ఫ్రెష్ అయి వచ్చి కుర్చీలో కూర్చొని, అనక్క, ఆదివారం కూడా క్లాస్ బుక్స్ చదువుతున్నావా అన్నారు. లేదు నాన్నారు, ముగ్గులు ప్రాక్టీస్ చేస్తున్నా అంది. వరలక్ష్మి గారు కాఫీ ఇచ్చి, వాడి ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం పెట్టండి అని రికమెండ్ చేశారు. ఓసారి చూసి ఏమీ మాట్లాడకుండా సంతకం చేసేస్తుంటే, వీడి మార్కులు చూశారా? పండిత పుత్రహ అన్నట్టుంది వీడి బాలకం. అసలు మీరు శ్రద్ధ తీసుకుంటే కదా వీడు క్లాస్ పుస్తకాలకు బదులు సినిమా పత్రికలు చదువుతున్నాడు అన్నారు వరలక్ష్మి. ఇప్పుడేమైందయ్యా? ఆవేశపడకు. ఏదో పుస్తకం చదువుతున్నాడుగా. ముందు పిల్లలకి చదివే అలవాటు చెయ్యాలి. అలా అలవాటు పడితే వాళ్ళకు కావాల్సింది వాళ్లే ఎంచుకుని చదువుతారు అన్నారు. మీకే చెప్తారు, ఈ మార్కులతో రేపేం సాధిస్తాడు? ఎందుకయ్యా అంత దూరం వెళ్తున్నారు? ఇప్పుడు యావరేజ్గా ఉన్నా లాంగ్ టర్మ్లో బాగా ఉపయోగం ఉంటుంది. పిల్లల మీద మార్కుల ఒత్తిడి పెట్టకు అన్నారు. తలుపు చాటున నిలబడి తండ్రి మాటలు విన్న రాంప్రసాద్కి ఆయన స్వేచ్ఛావాదనలో హాయి కనిపించింది కాబోలు. దొడ్లో అరుగు మీద కూర్చుని కొత్త సినిమా పత్రికల్లో నిర్భయంగా లీనమయ్యాడు. నాన్నగారి అదృశ్య హస్తం వెన్నుదన్నుగా ఉన్నదన్న ధీమాతో, ప్రసన్న, ఆ సినిమా పత్రికలు పక్కన పడేసి మార్కులు తక్కువ వచ్చిన సబ్జెక్ట్ పుస్తకాలు తీసుకురా అని గట్టిగా అరిచారు వరలక్ష్మి. ఎందుకయ్యా వాడిని అలా వెంబడిస్తావు? వాడిష్టం వచ్చింది చదవని. చదువు ప్రవహించే సెలయేర్లా ఉండాలి కానీ ఒక్కచోటే నిలబడి ఉండే కొలనులా ఉండకూడదు. వాడిని ఫ్రీగా ఉండని అన్నారు. ఆ మాటలు విన్న ఎంవీఎల్, వచ్చే వారమే కోడూరు పెదనాన్నగారి కొడుకు కృష్ణమోహన్ పెళ్లికెళ్ళాలి గుర్తు చేశారు వరలక్ష్మి. బాగా గుర్తు చేశావయ్యా, 4 రోజుల ముందే వెళదాం, అన్నీ సిద్ధం చెయ్యి అని కాలేజీకెళ్లారు. అనుకున్నట్టుగానే కోడూరు పెళ్లికొచ్చారు. బంధువులంతా బాబు అంటూ ఎంవీఎల్ని చుట్టుముట్టారు. అందర్నీ పలకరించుకుంటూ అందరివాడుగా అందరిలో కలిసిపోయారు. బంధువు ఒక ఆయన పలకరించి, బాబు. ఎంవీఎల్ని బంధువులు బాబు అని పిలిచేవారు. అటువాళ్లని ఇటువాళ్లని, స్నేహితుల్ని, విద్యార్థుల్ని, సాహిత్యవేత్తల్ని, సినిమా వాళ్ళని అందర్నీ సమన్వయపరుచుకుంటూ మెలగడం నీ ఒక్కడి వల్లే ఎలా అవుతుంది? ఎలా? ఎలా అంటే నాకందరూ కావాలి, నేనందరికీ కావాలి. భేదాలు చూపించడానికి ఉన్నది ఒక్కటే జన్మ కదా మామయ్య. వచ్చే జన్మంటూ ఉందో లేదో తెలీదు. ఒకవేళ ఉంటే ఎలా పుడతామో అంతకంటే తెలీదు. అన్నీ ఈ జన్మ ఉన్నప్పుడే అన్నారు నవ్వుతూ. అక్కడే కూర్చున్న గూడూరు, చేవేండ్ర, గుడ్లవల్లేరు, ఉయ్యూరు, మద్రాసు బంధువులంతా ఆయన చుట్టూ చేరి, నువ్వు అందరివాడివయ్యా. ఎవరింట్లో ఏ ఫంక్షన్ ఉన్నా ముందు నువ్వే ఉండి జరిపించడం, అందరిలో కలిసిపోవడం నీ ప్రత్యేకత అన్నారు. అందరిలోనూ ప్రత్యేకత ఉంటుంది, మీరంతా దాన్ని వాడరు అంతే అన్నారు తనదైన శైలిలో. గుంటూరు జేకేసీ కాలేజీలో జూనియర్ లెక్చరర్గా జాయిన్ అయ్యాడు రఘు. బెల్ బాటమ్ ప్యాంటు, ఇన్ షర్టు, షూస్, చూడగానే ఆకట్టుకునే రూపం. తొలి రోజు విద్యార్థులకి పాఠం చెప్తుంటే చిన్న ఉద్వేగం, కంగారు. ప్రిపేర్ అయి వచ్చిన పాఠమే అయినా తెలియని తొలి బెరుకు కలిగింది. విద్యార్థులతో స్నేహంగా ఉండే ఎంవీఎల్కి ప్రత్యక్ష విద్యార్థి కాకపోయినా ఆయన పాఠం చెప్పే పద్ధతి అనుసరణీయం అనుకొని తొలి రోజు అధ్యాపకుడిగా పాస్ మార్కులు కొట్టేశాడు రఘు. మలి రోజుకి మామూలై బెరుకు బెదిరిపోయింది. తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరచుకోవాలన్న సంకల్పంతో క్లాస్లో రసాయన శాస్త్ర పాఠాలతో పాటు
విద్యార్థుల్ని ఆలోచింపజేసే అంశాల వైపు దృష్టి మళ్లించేవాడు. క్రమశిక్షణ విద్యకు పునాది అని నమ్మే సివిఎన్ ధన్ని రోల్ మోడల్గా ఎంచుకున్నాడు. సమయపాలనా నియమంతో విద్యార్థుల ఆలస్యాన్ని, నిర్లక్ష్యాన్ని ఆమోదించేవాడు కాదు. శనివారం బయలుదేరి ఆ రాత్రికి నూజివీడు చేరుకుని అడవినెక్కలం చేరేసరికి రాత్రి 9 అయింది. రారా లెక్చరరు అన్నాడు ఎప్పట్లాగే సురేష్. ఏం చేస్తున్నావురా గదిలో ఒంటరిగా అడిగాడు రఘు. ఏముంది, ఒంటరిగా పేకాట ఆడుకుంటున్నా అన్నాడు. అప్పుడు గమనించాడు రఘు మంచం మీద బోర్లా పడుకుని 2 వైపులా ఆట తనే ఆడుతున్న సురేష్ని. ఈ ఒంటరి ఆట ఏంట్రా బాబూ? నీకేం తెలుసురా, ఈ ఆట బోరు కట్టదు. ఎవరు గెలుస్తారో అనే టెన్షన్ ఉండదు. డబ్బులు పోతాయన్న భయం అస్సలుండదు అన్నాడు సురేష్. అంతలో రాధాకృష్ణయ్య భార్య తులసమ్మ వచ్చింది. ఏరా సురేష్, అన్నం తినకుండా ఈ ఆట ఏంట్రా అంటుంటే, పెద్దమ్మా అన్నాడు రఘు. రఘు, ఎంతసేపయిందిరా నువ్వొచ్చి? ఇప్పుడే పెద్దమ్మా, తర్వాత మాట్లాడుకుందరు గాని రండి, ఇద్దరికీ భోజనం పెడతా అంది. అన్నం తింటూనే, పెదనాన్నేరి అడిగాడు రఘు. పెళ్లికి బందరు వెళ్ళాడు, రేపొస్తాడు అంది. మరుసటి రోజు ఉదయం సురేష్తో, అన్నయ్య, నూజివీడెళ్ళి ఎంవీఎల్ గారిని కలిసొద్దాం, వస్తావా అన్నాడు. నేనెందుకురా, మీరు మాట్లాడుకునే విషయాలు నాకు అర్థం కావు. నీ పనయ్యే వరకు నేను వెయిట్ చేయాలి. నేను నిన్నే వెళ్ళొచ్చాను. తోటలో కొద్దిగా పనుంది, కూలోళ్ళొస్తారు, నువ్వు వెళ్ళరా అన్నాడు. నీ స్కూటర్ తీసుకెళ్తారా అన్నాడు రఘు. కొత్తగా అడిగేదేముంది, ఎప్పుడూ ఉండేదేగా. పెట్రోల్ ఉందా? నిన్నే ట్యాంక్ ఫుల్ చేయించా అన్నాడు సురేష్. 10 గంటలకి ఎంవీఎల్ ఇంటికొచ్చాడు రఘు. మాస్టారు నమస్కారం అన్నాడు. రావయ్యా, రఘువి కదూ అన్నాడు. అవును మాస్టారు అని కూర్చుంటూ తెచ్చిన ఫ్రూట్స్ ఇచ్చాడు. జేకేసీలో జాయిన్ అయ్యాను మాస్టారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. ఎలా ఉంది లెక్చరర్గా కొత్త అనుభవం? కొత్త కదండి. స్టూడెంట్స్ పల్స్ తెలుసుకొని పాఠాలు చెప్తే వాళ్ళకి మనకి మధ్య ఏర్పడే అనుబంధం అద్భుతంగా ఉంటుంది. నిజమేనండి, ఈ విషయంలో మీరే నాకు ఇన్స్పిరేషన్. ఎవరు ఎవరికి ఇన్స్పిరేషన్స్ కాదయ్యా, ఎవరి ఒరవడి వారిది. వరలక్ష్మి గారు ఇద్దరికీ కాఫీ ఇచ్చారు. ఎలా వచ్చావయ్యా? స్కూటర్ మీదండి. ఉండు, నేను రమణ గారిని కలవాలి అని 2 నిమిషాల్లో తయారై వచ్చారు ఎంవీఎల్. ఇద్దరూ బ్యాంక్ స్ట్రీట్లో ఉన్న అత్తిలి వెంకటరమణ గారింటికి వచ్చారు. రండి రండి అని లోపలికి పిలిచారు రమణగారు. కూర్చున్నాక, ఇవిగోండి, మీరడిగిన తిక్కనగారి హరిహరాద్వైతం ఇదే కదా అని రమణగారికిచ్చారు ఎంవీఎల్. అవునండి. థ్యాంక్స్ మాస్టారు. రమణగారు రఘు వైపు తిరిగి, మీరు జేకేసీలో జాయిన్ అయ్యారా అన్నారు. అవునండి. కోటేశ్వరరావు గారు, భాస్కర్రావు గారు నాకు తెలుసు అన్నారు రమణ. 15 నిమిషాలు మాట్లాడాక వెళ్ళొస్తామని లేచారు ఎంవీఎల్. బయటకొచ్చాక, మీకేమైనా పనుందా రఘుని అడిగారు ఎంవీఎల్. పనేం లేదు, మిమ్మల్ని కలుద్దామనే వచ్చాను. పెదనాన్నగారి మామిడి తోట దగ్గరికి వెళ్ళి చూసొద్దామని అనుకుంటున్నాను. అయితే మీ పెదనాన్నగారి మామిడి తోట దగ్గరికి నేను వస్తాను, వెళ్దాం అన్నారు. అలాగే వెళ్దాం రండి. చిన్నగాంధీ బొమ్మ సెంటర్లో బాలాజీ బుక్ స్టోర్స్ దగ్గర ఆగి హిందీ ప్రాథమిక పుస్తకాలు కొని స్కూటర్ మీద మామిడి తోటకొచ్చారు. ఎంవీఎల్ని చూడగానే కస్తూరికి మాస్టార్ని చూసిన సంతోషం, రఘుని చూసిన బిడియంతో కూడిన సిగ్గు ఒకేసారి వచ్చాయి. కస్తూరి, ఏం చేస్తున్నావు అన్నారు మాస్టారు. చదివిన పుస్తకాల్ని మళ్ళీ మళ్ళీ చదువుతున్నానండి. మీ అమ్మా నాన్న లేరా? నాన్న బయటికెళ్ళాడు, అమ్మ ఉంది, రండి అని లోపలికెళ్ళింది. 2 నిమిషాల తర్వాత సుశీలతో పాటు వచ్చింది కస్తూరి. రండయ్యా అంది సుశీల. కస్తూరి, కాలేజీలో చేరిందాకా ఖాళీగా ఉండకుండా హిందీ పరీక్షలకు కడుదువుగాని. ఇది హిందీ ప్రాథమిక పుస్తకం, దీన్ని చదువుకో. ఈసారి నేనొచ్చినప్పుడు తెలియనివి చెప్తాను అన్నారు. రఘు కళ్ళు ఆమెనే చూస్తున్నాయి. మధ్యలో ఓసారి తలెత్తి రఘు వైపు చూసింది. అలాగేనండి అంది పుస్తకం తీసుకుని. మరి వెళ్ళొస్తాం అన్నారు ఎంవీఎల్. 1 నిమిషం అండి అని వేగంగా ఇంట్లోకెళ్ళి ఓ పుస్తకం తెచ్చి రఘుకిస్తూ,
మొన్న మీ అమ్మా నాన్నగారితో వచ్చినప్పుడు ఈ పుస్తకం ఫామ్ హౌస్ కిటికీ దగ్గర పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయారండి, తీసుకోండి అంది. రఘు ఏం మాట్లాడకుండా తీసుకుని థ్యాంక్స్ అన్నాడు. వెళ్ళొస్తాం అని మరోసారి చెప్పి ఎంవీఎల్ రఘు బయలుదేరారు. ఎంవీఎల్ని ఇంటి దగ్గర దింపి రఘు అడవినెక్కలం బయలుదేరాడు. ఊరు దాటాక స్కూటర్ ఆపి డిక్కీ తెరిచి కస్తూరి ఇచ్చిన బుక్ తీసి చూశాడు. వైట్ పేపర్స్ ఉన్న నోట్బుక్. అందులో ఒక్క అక్షరం కాని అచ్చైన పేపర్లు గానీ లేవు. అది తనకు ఎందుకిచ్చిందో అర్థం కాలేదు. ఎక్కడైనా ఏమైనా రాసుంటుందేమో అని ప్రతి పేజీ వెతికాడు. ఏమీ కనిపించలేదు. తనకు తనే తన మనసు తెల్ల కాగితం అంత స్వచ్ఛమైనదని సింబాలిక్గా చెప్పిందేమో. నోనో, ఆమెకి ఇంత ఆలోచన ఉందా? మళ్ళీ అంతలోనే అనుమానం. అట్టేసిన న్యూస్ పేపర్ విప్పి చూశాడు. ఏమీ కనిపించలేదు. ఉన్నట్టుండి సన్నగా వర్షపు తుంపర మొదలైంది. స్కూటర్ స్టార్ట్ చేసేసరికి వాన చినుకులు పెద్దవయ్యాయి. వానలో తడుస్తూనే వెళ్ళాడు రఘు. రఘు మనసులో తిష్టేసుకున్న కస్తూరి ఆలోచనలు ఎంత వద్దనుకున్నా వెంబడిస్తూనే ఉన్నాయి. ఆమెని తనలా తన తల్లిదండ్రులు అంగీకరిస్తారా? ఒకవేళ వాళ్ళు ఇష్టపడకపోతే కస్తూరిని మర్చిపోయి వాళ్లు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుని తన తొలి ప్రేమకు సమాధి కట్టేయాలా? ఒక మనిషి మరో మనిషిని ఇష్టపడడానికి, కలిసి జీవించాలనుకోవడానికి కులాలు, మతాలు, ఆర్థిక అసమానతలు అడ్డుగోడలుగా నిలుస్తాయా? అనాదిగా వస్తున్న ఈ అసమానతలను తన చదువు, జ్ఞానం అధిగమించలేవా? ప్రేమ పెళ్లిళ్ల దగ్గర వివాహ వ్యవస్థలో అడ్డుపడుతున్న ఈ అడ్డంకులు ప్రేమ స్వేచ్ఛను హరించడం కాదా? అసలు తను ఆమెను గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు? ఎందుకు ఊహించుకుంటున్నాడు? తన మనస్సాక్షిని తనే ప్రశ్నించుకున్నాడు. తనలో తనకు తెలియకుండానే నిద్రిస్తున్న సహజ సౌందర్యారాధకుడు కస్తూరిని చూడగానే నిద్రలేచాడేమో. పదే పదే చూడాలనిపించే ఆమె మొహం వెనుక చదువుకోవాలని తపన, పరిశీలన కనిపిస్తున్నాయి. ఏదో సాధించాలనుకునే కాన్ఫిడెన్స్ ఆమె కళ్లలో కనిపిస్తుంది. పెళ్లికి ఎదిగిన ఇద్దరు చెల్లెళ్లను పెట్టుకుని తనిలా బాధ్యతారాహిత్యంగా ప్రేమ పెళ్లి చేసుకుంటానంటే అమ్మా నాన్న ఒప్పుకుంటారా? కాలేజీలో చదివే రోజుల్లో కూడా కస్తూరి కంటే అందమైన అమ్మాయిల్ని చూసినా ఇంతగా ఏనాడూ డిస్టర్బ్ అవ్వలేదు. జీవిత భాగస్వామిగా ఉద్యోగస్తురాల్ని చేసుకుంటే జీవితం బావుంటుందని, అలాంటి అమ్మాయిని చేసుకుంటానని తల్లితో అనేకసార్లు అనేవాడు. ఇప్పుడు కస్తూరిని చూశాక తన అభిప్రాయం మారిందా? ఎంఎస్సీ వరకు చదువుకొని 10th క్లాస్ చదివిన అమ్మాయిని చేసుకోవాలనుకోవడాన్ని తల్లిదండ్రుల ముందు తనెలా సమర్థించుకోగలడు? ఆలోచనలతోనే అర్ధరాత్రి దాటింది. కళ్ళు మండుతుంటే బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు. నిద్రలోకి జారబోయే ముందు ఓ నిర్ణయానికొచ్చాడు. కస్తూరి ప్రభావం తన మీద ఎన్నాళ్లుంటుందో తనకి తానే పరీక్ష పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ లిట్మస్ టెస్ట్లో తను గెలుస్తాడో కస్తూరి గెలుస్తుందో ఏమో. ఆమె తలపుల్ని కొన్నాళ్లపాటు పక్కన పెట్టాలని దృఢంగా అనుకున్నాడు. ఎలమావి తోట నవలలోని తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.